హాయ్ మ్యామ్. సో ఇప్పుడు యుద్ధం వల్ల మనకి గ్యాస్ షార్టేజ్ వచ్చింది అని చెప్పేసి చాలా మంది అంటున్నారు. కొంతమంది ప్రకారంగా చూసుకుంటే అదంతా కూడా అపోహ అని అంటున్నారు. మరి కేంద్ర ప్రభుత్వం నుంచి చూసుకుంటే అసలు గ్యాస్ షార్టేజే లేదు అంటున్నారు. మరి మీ వ్యాపారంలో గ్యాస్ చాలా ప్రముఖ పాత్ర పోషిస్తుంది. మరి ఎంతవరకు గ్యాస్ మీకు ఉంది అంటారు ఇప్పుడు వరకు? ఇప్పుడు దగ్గర గ్యాస్ లేదండి మ్యామ్. మేము 3 days నుంచి ట్రై చేస్తాం. గ్యాస్ వాళ్ళు ఏమో కరెక్ట్ గా రెస్పాన్స్ చేయలేదు. అడిగితే లేదు లేదంటారు. ఎప్పుడు వస్తుందో వాళ్ళకు కూడా తెలియదు అంటారు. వచ్చినప్పుడు ఇస్తారంటారు. సో ఇదే విధంగా గ్యాస్ అనేది షార్టేజ్ తోటి అసలు లేకుండా ఉంటే మరి పరిస్థితి ఏ విధంగా ఉంటది అంటారు? ఈ రోజు ఒకటే ట్రై చేసాం. ఇవాళ ఒకటే లాస్ట్ డేట్ మ్యామ్. రేపు రాకుండా షాప్ క్లోజ్ చేస్తాం అంతే. మళ్ళీ ఏమో దీని వల్ల చాలా లాస్ అవుతుంది కదా, మరి ఎలా? మరి చాలా అయితే చాలా లాస్ అవుతుంది. మళ్ళీ ఏం చేయాలి? అండ్ ఇంకొకటి, ఇంతకు ముందు మనకి ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ రాలేదు కదా. ఎప్పుడూ రాలేదు. ఇప్పుడే ఫస్ట్ టైం. ఇప్పుడే వస్తుంది. ఇప్పుడు దగ్గర ఎప్పుడూ రాలేదు. ఇదే ఫస్ట్ టైం. కొంతమంది ఈ వార్తలు ఏదో అలా స్ప్రెడ్ చేస్తున్నారు కాస్ట్ పెంచడం కోసము అని చెప్పేసి అంటున్నారు. మరి దానికోసమే అంటారా, నిజంగా లేదంటారా? ఇప్పుడు కాస్ట్ అయితే పెరిగిపోయింది, కానీ కరెక్ట్ అంటే మాకు కూడా తెలియదు. ఒక్కొక్క రోజు 3000 అంటారు, ఒక రోజు 4000 అంటారు, 2500 అంటారు, ఒక 6000 కూడా అంటారు. ఇప్పుడు దగ్గర కరెక్ట్ అయిన ప్రైస్ తెలియదు ఎవరికైతే. అదే ఇంట్లో వాడుకోవడానికి అయితే ఉంది ఇంకా గ్యాస్, ఇట్లాంటి కమర్షియల్స్ కి లేవు అని అంటున్నారు కదా. అవును మ్యామ్, ఇంట్లో వాడుకోవడానికి ఉన్నది. కమర్షియల్ అయితే ప్రొటెక్షనే లేదంటారు. ఇప్పుడు దగ్గర ప్రొటెక్షన్, కమర్షియల్ గ్యాస్ ప్రొటెక్షన్ లేదంటారు. డొమెస్టిక్ గ్యాస్ దొరుకుతుంది అంటారు, 1 or 2 దొరుకుతుంది. అవి కూడా 20 days తర్వాత, 20 days బిఫోర్ బుకింగ్ చేయమంటారు. అంటే ఇది ఒకటే కాదు, వ్యాపారాలకి, హాస్టల్స్ కి, ఇంకా రెస్టారెంట్స్ కి, ఇవన్నిటికీ కూడా ఇది ఇబ్బంది కలిగించే విషయం కదా. మరి దీంతో పాటుగా పెట్రోల్ కాస్ట్ కూడా పెరిగే విధంగా కనిపిస్తుంది. మరి రెండు పెరుగుతూ ఉంటే మరి పనులకు వీలుగా ఉంటుందా, మరి ఆగిపోతాయి అన్ని? అవును మ్యామ్, ఇది అందరికి ఇబ్బంది. ఇంట్లో వాళ్ళు కూడా ఇబ్బంది. ఇప్పుడు బిఫోర్ 20 days బుకింగ్ చేసినా వస్తుందో లేదు అది కూడా కన్ఫర్మ్ తెలియలేదు. ఇప్పుడు అన్ని బిజినెస్ కు, ఫుడ్ బిజినెస్ కు ఇంపార్టెంట్ గ్యాస్. అది రాకుండా అందరు బంద్ చేయాల్సి ఉంది. అందరికి ఇప్పుడు ఇబ్బందిగానే ఉంటది. హాస్టల్స్ కానీ, అది హాస్టల్స్ ఇప్పుడు దగ్గర చాలా మంది బంద్ చేశారు. హాస్టల్స్, పేజెస్ అన్ని ఇప్పుడు దగ్గర బంద్లే ఉంటాయి. అంటే దీనికి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏమైనా స్పందించే అవకాశం ఉందంటారా? ఇంకా యుద్ధంలో భారతీయుడికి చిల్లు పడుతుంది అనేది మనం వింటూనే ఉన్నాము. ముఖ్యంగా మీకు బిజినెస్ పరంగా చూసుకుంటే గ్యాస్ చాలా ముఖ్యమైనది. అయితే గ్యాస్ షార్టేజ్ ఉంది అని అంటున్నారు కదా, మరి మీకు ఏ విధంగా అనిపిస్తుంది? షార్టేజ్ ఎందుకు చేసినారో అర్థం అవుతలేదు కదా. దేని గురించి అంటే యుద్ధం వల్ల అని అంటున్నారు కదా. యుద్ధంకి గ్యాస్ కి ఏం సంబంధం ఉంటది? అంటే అక్కడ నుంచి రావాలి కదా మనకి ముడి చమురు కానీ, గ్యాస్ కానీ అంతా. గ్యాస్ లేకుంటే ఎవరికి ఫుడ్ దొరకదు, ఏం దొరకదు. బంద్ చేసుకొని హోటల్ గిటల్ అన్ని బంద్ ఉంటున్నాయి. చిన్న చిన్న షాపులు కూడా బంద్ ఉంటున్నాయి. అంటే ఫ్యామిలీస్ పరంగా పానిక్ అవసరం లేదు, ఫ్యామిలీస్ పరంగా ఉంది అని చెప్పేసి అంటున్నారు. కొంతమంది ఇది మిమ్మల్ని భయపెట్టేందుకే ఈ వార్త అనేది ప్రచారం చేస్తున్నారు అంటున్నారు. మీకు గ్యాస్ ఇప్పుడు అవైలబుల్ ఉందా? లేదు. బుక్ చేసుకున్నారా మీరు? గ్యాస్ లేకనే 2-3 రోజులు బండి బంద్ పెట్టినాం. అంటే ఇప్పుడు 20 రోజుల ముందే బుక్ చేసుకోవాలంటున్నారు కదా, మరి అప్పటికి కూడా వస్తుందో రాదో అని అంటున్నారు. మరి ఏ విధంగా ఉంటుంది? ఇక వస్తుందని నమ్మకం లేదు. ఇక మనం బుక్ చేసి ఎప్పటికి వస్తుందో ఏమో లేదని నమ్మకం లేకుంటే చాలా కష్టం అవుతుంది. పెట్రోల్ రేట్లు కూడా పెరుగుతున్నాయి అంటున్నారు. అన్ని పెరుగుతున్నాయి, ఇంకా ఏం చేస్తాం. బిజినెస్ కి లాస్ అవుతుంది అంటారు. లాస్, మనకు లాసే. కమర్షియల్ లో కూడా ఇప్పుడు ఓవర్ ప్రైజెస్ చెప్తున్నారు, 4000, 7000 అట్లా చెప్తున్నారు. మరి ఇట్లా రేట్లు పెంచుకుంటూ పోతే ఎలా? పెంచినా కూడా ఇది కాదు కదా, మనకు లాభం ఏమి ఉండదు కదా. లాస్ అంతా పబ్లిక్ జనాల మీదనే పడుతుంది మొత్తం. నమస్తే అన్న. నమస్తే. సో ఇప్పుడు మనకి అమెరికా ఇరాన్ యుద్ధంలో మెయిన్ గా భారతీయులకి జోబుకి చిల్లు పడుతుంది అనే విషయాన్ని కనిపిస్తూనే ఉంది. ఎల్పిజి గ్యాస్ కానీ, ఇవి పెట్రోల్ రేట్లు కానీ, ఇవంతా కూడా మనకి ఇబ్బంది కలిగించే విషయాలు. దానిపైన మీ అభిప్రాయాలు? సోషల్ మీడియాలో తప్ప మెయిన్ మీడియాల్లో కానీ, నేషనల్ ఛానల్లో కానీ అంత అడవుడు లేదు, అంత హంగామా చేయాల్సిన అవసరం లేదు. ఏంటంటే సోషల్ మీడియాలో ఈ మధ్య కోసం రీల్స్ ఎక్కువగా రావటానికి కూడా తమిళనాడులో వాళ్ళు మొత్తం 10 మంది అంట రీల్స్ కోసం చేశారంట. అంత కరువు ఏం లేదు. ఎందుకు అంత రంది, ఎందుకు అంత ఆరాటం ఎందుకు? ఇప్పుడు గ్యాస్ బండ మీద ఒక 60 రూపాయలు పెంచారు అంతే, ఎక్కువేం పెంచలేదు. 100 రూపాయలు, అది ఒక లిమిట్ గా తీసుకోండి అమ్మా అని చెప్పేసి హోటల్స్ కి అన్నిటికీ సమాచారం ఇచ్చారు. దీని ఏదో అసలు మునిగిపోయింది, మోడీ గారు ఏం చేయలేకపోతున్నారు అన్నట్టు మాట్లాడితే అట్ట. ఎటువంటి భయము లేదు ఇండియాకి. మొత్తం చుట్టూ తన్నుకున్న నిలబడ్డాం అంటే ఇది ఒక్కటి చాలా గ్రేట్. మన ఇండియా వాళ్ళు ఇంకా సేవ్ గా వస్తున్నారు ఇండియాకి అంటే చాలా హ్యాపీ అనిపించింది. గల్ఫ్ దేశాల నుంచి మనకి ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు. ఇంకోటి ఏంటంటే బంగారం కొనుక్కోండి, తగ్గిపోతుంది. వెళ్ళి గల్ఫ్ దేశం వెళ్ళి బంగారం కొనుక్కుని వస్తున్నారు హ్యాపీగా. మరి
ఇంకా దాన్ని భయపడాల్సిన అవసరం ఏంది? ఇందులో ముఖ్యంగా చూసుకుంటే కమర్షియల్ గ్యాసెస్ కట్ అని చెప్పేసి అఫీషియల్ గా కూడా కొన్ని వినిపిస్తున్నాయి. అండ్ మన బ్లాక్ లో తీసుకుందామన్న 7,000 8,000 అని చెప్తున్నారంట. మరి ఇవన్నిటిపైన మీ అభిప్రాయం ఏంటి? అసలు ప్రజలని భయోందోళనకి గురి చేసేందుకు ఇలాంటి ప్రచారం చేస్తున్నారంటారు. 3 నెలల దాకా సాగిద్దని ఒక సమాచారం వదిలేరు ముందు. కాబట్టి ఆ భయం ఏంటంటే 3 నెలలకు అమ్మో అని చెప్పేసి దాచుకుందాం, ఈ వర్క్ ఫర్ హోమ్ కూడా మొదలు పెడతారంట. దీనివల్ల ఇంకా ఇబ్బంది అయ్యింది. మెయిన్ అదే మెయినెస్. ఈ వర్క్ ఫర్ హోమ్ మొదలు పెట్టారంటే కరోనా టైంలో ఎంత ఇబ్బంది పడింది. కరోనా రాకపోయినా కానీ ఆ వర్క్ ఫర్ హోమ్కి అలవాటు అయిపోయారు, బెట్టింగ్ యాప్లకి మిగతా వాటికి అలవాటు పడ్డారు, సోమరిపోతానికి అలవాటు పడ్డారు, నాశనం అయ్యారు. దాని ఎఫెక్టే మళ్ళీ పడుతుంది. ఈ వర్క్ ఫర్ హోమ్ అనేది పెట్టకుండా ఉండాలి, కంట్రోల్ చేయాలి. బాధ్యత ఎవరిది? గవర్నమెంట్ ఉంది కాబట్టి స్పందించాలని మేము కోరుకుంటాం. అంటే చిన్న చిన్న వ్యాపారస్తులు కానీ హోటల్స్ కానీ చిన్న చిన్నవి కనిపిస్తున్నాయి. ఇట్లా పానీపూరి బండ్లు కూడా ఉన్నాయి కదన్నా, మరి వాటికి కూడా కమర్షియల్ గ్యాసెస్ అవైలబుల్ ఉంటుంది. మరి వాటికి కూడా ఇప్పుడు గ్యాస్లు అందించే పరిస్థితి, మరి వాళ్ళు కూడా వ్యాపారం పైన దెబ్బ పడినట్టు విధంగానే మారుతుంది. అంతేం కనపడలేదమ్మా, చూస్తున్నా కదా. ఒక ఆటో వాళ్ళే, గ్యాస్ కొట్టించుకునే ఆటో వాళ్ళే ఎక్కువగా లైన్లు కడుతున్నారు చాలా చోట్ల. ముంబైలో కూడా పెద్ద పెద్ద ఓట్లు పడ్డాయి, మూతపడ్డాయి అంటున్నారు, కానీ అంత సిచ్యువేషన్ ఏం కనపడతలే. సినీ ఫీల్డ్ వాళ్ళు ఇంకా హైదరాబాద్ నుంచి అక్కడికి వెళ్తున్నారు, సౌకర్యాలు ఉండబట్టే కదా, లేకపోతే ఎందుకు వెళ్తారు? మన హైదరాబాద్ వాళ్ళు కూడా ముంబై వెళ్తున్నారు సినీ ఫీల్డ్ కోసం. మరి అన్ని అవకాశాలు ఉండే కాబట్టి వెళ్తున్నారని మేము అనుకుంటున్నాం. అంత ప్రభావం భారత్ మీద పడలేదు. మరి ఇంకా పోయే 10-15 రోజుల్లో ఏమైనా ప్రభావం చూపించిద్దో మనం చెప్పలేము. ఏదైనా స్పందన తీసుకునే అవకాశం ఉందా? స్పందిస్తుందంట. కేబినెట్ మీటింగ్ పెట్టారు కదా, రీసెంట్ కేబినెట్ మీటింగ్ పెట్టారు, అన్ని కంట్రోల్ చేశారు, ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నారు, అందుబాటులో ఉంటున్నారు. మోడీ ఈజ్ సూపర్ అనే ఫీలింగ్ కలిగిస్తున్నారు జనాన్ని అందరికి. అమెరికా ఇరాన్ కి మధ్యలో జరిగే యుద్ధం మధ్యలో భారతీయులకి జేబుకు చిల్లు పడుతున్న విషయం వింటూనే ఉన్నాం. పెట్రోల్ కానీ గ్యాస్ కానీ కాస్ట్ పెరిగిపోతుంది. అండ్ ముఖ్యంగా గ్యాస్ షార్టేజ్ రావడం వల్ల హాస్టల్స్ కానీ హోటల్స్ లో కూడా కమర్షియల్ గ్యాస్ ని ఆపేస్తున్నారు అంటున్నారు. దానిపైన మీ అభిప్రాయం ఏంటంటే? ఎందుకు ఆపేస్తారు అంటే, ఇప్పుడు వాళ్ళంటే ఉన్నోళ్ళు, మనమంటే లేనోళ్ళం. మనమంటే లేనోళ్ళు కాబట్టి ఏదైనా బిజినెస్ అన్నా ఏదైనా చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకొని మనం బతుకుతూ ఉంటాం. దానిపైన రేట్లు పెంచుతా అంటే మనం మిడిల్ క్లాస్ వాళ్ళు, కామన్ మ్యాన్ వాళ్ళు ఎట్లా బతుకుతారో బతకలేరు కదా. దీనిపైన గవర్నమెంట్ స్పందించాలి, స్పందిస్తేనే బాగుంటుంది. అసలు గ్యాసే లేదు అని అంటున్నారు కదా, మరి గ్యాసే లేకపోతే మరి ఎలా నడుస్తుంది అంటారు ప్రపంచం? గ్యాస్ లేకపోతే అక్కడ తీసుకోవాలి. మన అమెరికా వాళ్ళిద్దరు యుద్ధం చేసుకుంటే రష్యా నుంచి వాళ్ళిద్దరు కొట్టుకోవడం వల్ల ఏం లాభం వస్తే? లాభం రాదు కదా. దాన్ని సమరం చేసుకొని మాట్లాడుకుని సెటిల్మెంట్ చేసుకుంటే మీకైనా వస్తుంది, మాకు సంవత్సరం ఏదైనా వస్తుంది, దాన్ని సెటిల్మెంట్ చేసుకోవాలి. అంటే కేంద్ర ప్రభుత్వం ఏమైనా సూచన తీసుకునే అవకాశం ఉందంటే నరేంద్ర మోదీ ఏమైనా స్పందిస్తారంటారా ఇప్పటికైనా? దీనిపైన మోడీ గానీ, మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గానీ, మన తెలంగాణ గవర్నమెంట్ గానీ స్పందించాలి. స్పందిస్తేనే మనలో చాలా మంది ప్రజలు గానీ బయట ఎవరైనా కానీ బతకడానికి ఛాన్స్ ఉంటుంది. మీరు అన్ని రేట్లు పెంచితే మాలంటి వాళ్ళు పనిచేసేవాళ్ళు ఎట్లా బతుకుతారు? బయట విదేశాల్లో వ్యాపారాలు చేసుకుని ఎట్లా బతుకుతారు? బతకలేరు కదా. నిన్న గ్యాస్ పెరిగింది, ఒక గ్యాస్ 10,000 అంట. ఎట్లా ఉంటారు? అది కనీసం చాయ్ చాయ్ పోతా అంటే 20 రూపాయలు అంట ఒక చాయ్. మొన్నటిదాకా 5 రూపాయలు 10 రూపాయలు 20 రూపాయలు పెరిగింది చాయ్. ఎవరైతే చాయ్ తానికి వస్తాయి, చాయ్ అంటే ఇంకా ముందు ఆలోచిస్తున్నారు, బయట పోయి నీళ్ళు అవుతారు రోడ్ల. అట్లా ఇప్పుడు పెరిగిపోయింది. మరి ఇదే విషయంలో చూసుకున్నట్టయితే మనకి ఇంకొక విషయం కూడా వినిపిస్తుంది. ఆందోళన చెందకండి, ఇంట్లో వాడుకోవడానికి అయితే గ్యాస్ అవైలబుల్ ఉంది, కానీ కమర్షియల్ హోటల్స్ కి ఇలాంటి వాటికి గ్యాస్ అవైలబుల్ లేదు అని చెప్పి. మరి ఇది భయాన్ని పెంచేటందుకు ఇట్లాంటి వార్తలు స్ప్రెడ్ చేస్తున్నారంటారా? అలాంటి వార్తలకు ఏం స్ప్రెడ్ చేయడానికి ఏం లేదు. కాకపోతే ఏంటంటే వాళ్ళకి బయట ఉన్న కస్టమర్లు ఉంటారు, పెద్ద పెద్ద హోటల్ ఉంటాయి కదా, వాళ్ళు వేల కోట్లు మొత్తం డబ్బులు సంపాదించుకొని బయట మాస్టర్లకు పనులు దొరకకుండా ఏం దొరకకుండా చేస్తారు. కాబట్టి అందుకే గ్యాస్ రేట్లు పెంచుతారు. ఇప్పుడు మాస్టర్లు బతకడం చాలా కష్టము. దీనివల్ల మన గవర్నమెంట్ స్పందిస్తేనే బాగుంటుంది. సో ఇప్పుడు గ్యాస్ షార్టేజ్ వల్ల మనకి ఏదైతే హాస్టల్స్ కానీ హోటల్స్ కానీ క్లోజ్ చేస్తున్నారు అని అంటున్నారు, మరి ఈ పరిస్థితి ఏ విధంగా ఉందంటారు? చాలా తీవ్రంగా ఉంటాయి పరిస్థితులు మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఒక గ్యాస్ వల్ల ఎంతో టైం ని సేవ్ చేసుకోవచ్చు. కట్ల పొయ్యి మీద వండేదానికి గ్యాస్ మీద వండేదానికి చాలా పెద్ద ఫరక్ ఉంటది. సో షార్టేజ్ గ్యాస్ గిట్ట ఏమన్నా అయితే గిట్ట చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి. బట్ ఏంటి, ఇంకొకటి ఆలోచించుకోవచ్చు, గ్యాస్ పెళ్ళడం లాంటి ఇష్యూస్ జరగవు. ఆ ఒక్క దాంతో కన్సిడర్ చేస్తే ఫీల్ వెరీ హ్యాపీ. బట్ ఏంటంటే గ్యాస్ లేకపోతే చాలా వరకు పనులు ఆగిపోతాయి. దాని మీదే ఆధారం పెట్టుకొని కొంతమంది బతుకుతున్నారు. సో షార్టేజ్ చేయకుండా ఏదో ఒకటి చేసి ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటది అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. అంటే ఈ విధంగా షార్టేజెస్ అనేవి అందరినీ అప్రమత్తం చేయడం కోసం అని అంటున్నారు, లేదా భయాందోళనకి గురి చేయడం కోసం ఇలాంటి ప్రచారం జరుగుతుంది అంటారు? జాగ్రత్త కోసం. ఇప్పుడు ఇలా జాగ్రత్తగా నిర్వహిస్తేనే గ్యాస్ లీక్ కాకుండా, అంటే ఒకటికి ఒక 10 సార్లు చెక్ చేసుకునే ఛాన్సెస్ కూడా చాలా పీక్స్ లో ఉంటాయి. సో పాయింట్ ఆఫ్ వ్యూ లో చూసుకుంటే
సో అంటే ఇప్పుడు గవర్నమెంట్ చేస్తుంది కరెక్ట్ అనిపిస్తుంది నాకు ఇది. అంటే అదే విధంగా కాస్ట్ కూడా ఇంక్రీజ్ చేయడం కానీ 20 days బిఫోరే బుక్ చేసుకోవడం కానీ ఇలాంటివి పెడుతూ ఉన్నారు కదా. మరి అలాంటివి అట్లా అడ్డుగడలు పెట్టుకుంటూ పోతే మరి చాలా మంది జాబ్ చేసే వాళ్ళు కానీ ఇంట్లో ఉండే గృహిణీలకు కానీ ఇబ్బంది అవుతుంది. అవును, చాలా ప్రాబ్లం అవుతుంది. అంటే జాబర్స్ కూడా ఉంటారు కదా ఫీమేల్స్, సో వాళ్ళు కట్ల పొయ్యి మీద వండుకోలేరు కదా. మీరు ఏవైతే చేసిరో మరీ అంత స్ట్రిక్ట్ కాకుండా ఓకే ఒక లెవెల్ ఆఫ్ చేస్తే బాగుంటుంది. దాన్ని ఎక్స్ట్రీమ్ కి తీసుకెళ్లి సఫికేట్ చేయడం అనేది కరెక్ట్ కాదు.